వెల్కమ్ టు తెలుగు విజడం తొలి తెలుగు ఏఐ ఛానల్. మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు ఉండటం, అందులోని వివిధ దేవతలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండటం జగమెరిగిన సత్యమే. అయితే వాటిలో యమధర్మరాజుకు ఒక ఆలయముందని, అక్కడ ఆయన అశేషమైన భక్తుల చేత విశేషమైన పూజలు పొందుతూ ఉంటాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా ఏ ఉత్తర భారతదేశంలోనో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి అనే చోట ఈ ఆలయం ఉంది. ఇది సుమారు 1500 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి గండదీపంలో నూనెను పోస్తే శనిపీడ తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. భారతదేశంలో యమధర్మరాజుకు ఆలయమున్న ప్రాంతం కేవలం ధర్మపురి మాత్రమే. యముని జన్మ నక్షత్రమైన భరణి నక్షత్రము నాడు ఈ ఆలయమును సుమారు 50,000 మంది భక్తులు దర్శించి ఆరాధనలు చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపములైనా యమధర్మరాజును పూజిస్తే తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ పూజలు చేస్తే నరక బాధ ఉండదని, శనివారములలో ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ యమధర్మరాజుకు పూజలు చేస్తూ ఉంటారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆయుఃకారకుడు శని కాబట్టి శనివారం నాడు యమధర్మరాజుకు పూజలు చేస్తే ఆయుర్దాయం పెరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. అకాల మృత్యుదోష నివారిణి అయిన ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించడం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. మరి మీకు ఈ ఆలయం గురించి తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చెయ్యండి. అలాగే తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.